స్టూడెంట్ 10th క్లాస్ గ్రాంటెడ్ ఎగ్జామినేషన్ సోషల్ పేపర్ ఇది పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, క్లియర్గా చెక్ చేసుకుని ఒకటి 2 సార్లు ఎగ్జామినేషన్ వరకు ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 12 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ అని కవర్ చేసుకోండి. క్వశ్చన్స్ కవర్ చేసుకొని క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకొని కవర్ చేసుకొని అది 1 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ కవర్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. యాజ్ ఎగ్జామినేషన్ మనకి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసిన క్వశ్చన్స్ అనేది ఎగ్జామినేషన్ మనకి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకోండి. క్వశ్చన్ 2లో వచ్చేసరికి 8 to 16 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వబడుతుంది. మన 2 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి ఎగ్జామినేషన్ మనకి. నెక్స్ట్ మ్యాప్ పాయింట్ ఎవరు జరుగుతుంది, మ్యాప్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఫాలో చేసిన క్వశ్చన్ ఆఫ్ వ్యూ యాజ్ డయాగ్రామ్ ప్రకారం మ్యాప్ పాయింట్ ప్రకారం యాజ్ క్వశ్చన్స్ అని ఫాలో చేస్తున్నాడు. క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. క్వశ్చన్స్ అనేది యాజ్ క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ అదర్వైజ్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఇంపార్టెంట్ వర్క్స్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. క్వశ్చన్స్ అనేది సెక్షన్ 3లో వచ్చరికి 8/4 32 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మనం 4 మార్క్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ ఎగ్జామినేషన్ వరకు ప్రతి క్వశ్చన్ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకోండి, క్లియర్గా చెక్ చేసుకోండి. ఫాలో చేసుకోండి క్వశ్చన్స్ అనేది ప్రతి క్వశ్చన్ ఆఫ్ వ్యూ కంపల్సరీగా చెక్ చేసుకుని 1-2 సార్లు మ్యాప్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్ అనేది ఫాలో చేస్తున్నాడు. ఈజీగా స్కోర్ చేసుకుని కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తే యాజ్ సోషల్ అనేది 90 మార్క్స్ అనేది కవర్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ వరకు. యాజ్ టేబుల్ ప్రకారం ఎవరితో టేబుల్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఫాలో చేసుకుని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది క్వశ్చన్స్ చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ వరకు మనం యూజ్ చేసే పర్పస్లో క్వశ్చన్స్ అనేది చెక్ చేసుకోవాలి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామినేషన్ వరకు 10 పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్ ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. సెక్షన్ 4లో వచ్చరికి 5 × 8 = 40 మార్క్స్ అని చెప్పి 8 మార్క్ క్వశ్చన్ పడుతుంది. 8 మార్క్ క్వశ్చన్లో కంపల్సరీ చాయిస్ అని ఇస్తున్నాడు. యాజ్ వెల్ వితౌట్ చాయిసెస్ చెక్ చేసుకోండి మనం యూజ్ చేసే పర్పస్లో. ఎగ్జామినేషన్ మనకి ప్రాక్టీస్ చేసేందులో మెయిన్ క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోండి, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ మనకి క్వశ్చన్స్ అనేది చెక్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ మనకి ప్రాక్టీస్ చేసుకుని మెయిన్ క్వశ్చన్స్ అనేది క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని టేబుల్స్ అని చెక్ చేసుకుని 1-2 సార్లు కంపల్సరీగా పై డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. పై డయాగ్రామ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఫాలో చేసుకుని క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకుని 1-2 సార్లు ఎగ్జామినేషన్ మనకి. నెక్స్ట్ పై డయాగ్రామ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఫాలో చేసిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకోండి, మెయిన్ క్వశ్చన్స్ ఫాలో చేసుకోండి ఎగ్జామినేషన్ వరకు. క్వశ్చన్ పేపర్ రివ్యూ ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా చెక్ చేసుకోవడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాప్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఫాలో చేసిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ యాజ్ ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకోండి, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోవడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మ్యాప్ పాయింట్ విషయంలో అది వరల్డ్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది, అదర్వైజ్ ఇండియా మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.